అటు ఎల్సీహెచ్ అప్డేట్లు చేస్తే ట్రైగ్లిస్ పెరుగుతాయని ఒక అజ్ఞానం కామెంట్ చేసి చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. నా భయం కూడా అదే, ఈ చిన్న విషయం తెలియని వాళ్ళు ఇదని. సేమ్ అదే కార్డియాలజిస్ట్ ఇంకో వీడియోలో చెప్తా, లివర్లో బాగా కొలెస్ట్రాల్ తయారయ్యేది 85% మనం తినే ఆహారం నుంచి వెళ్తుందని పచ్చి అబద్ధం చెప్పాడు. అంటే అబద్ధం కాదు, అంటే ఆయన తెలియదా, అంటే ఇంత తెలియకుండా ఎలా అంటే ఇదే ప్రాబ్లం. ఏంటంటే అది తెలియని వాళ్ళు బయటకు వచ్చేవటం ఎందుకు నేను అనేది. అది ఈ తెలియని వాళ్ళు మెలకుండా చేసుకోండి, మీరు ఇబ్బంది లేదు. ఎందుకు మీ ఆ తెలియని తనాన్ని పెట్టి నవ్వులు పాలవుతూ ఉంటారు? ఒక డాక్టర్ అంటే చాలా వాల్యూ అని మీరు చెప్పగానే గుడ్డిగా నమ్ముతారు కదా, రేపు నమ్మేది నిజం అనుకుంటే పరిస్థితి ఏంటి? కినోవాలు తింటే డయాబెటీస్లో పోతే ఎందుకు పోతాయి? కినోవాలు పెట్టి మీరు ఎంతమంది డయాబెటీస్ పోగొట్టారు? మహా అయితే 400 చూపించే షుగర్ 200 చూపించవచ్చు. డయాబెటీస్ రిస్క్ ఎక్కడిపోతుంది? పోదు కదా. మిగిలినది తింటా మెటబాలజీ మార్చాలి కదా. పొస చెప్పేస్తూ ఉంటారు వీళ్ళు. ఒకప్పుడు వీళ్ళు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పేది వేరు. ఒకప్పుడు ఆయిల్ వేసుకోవద్దు అంటారు, ఇప్పుడు పర్లేదు వేసుకోండి అంటారు. ఒకప్పుడు వీళ్ళే నెయ్యి వేసుకోవద్దని చెప్పారు సస్తారని, అదే డాక్టర్ మళ్ళీ మొహం లేదు రాజకీయ నాయకుల్లాగానే ఆయన మళ్ళీ వచ్చి నెయ్యి వేసుకుని అంటారు. జనాలకు అర్థం కంటే జుట్టు పీక్కుంటున్నారు. ఇదేంటి చంద్రముఖిలాగా టకటక మార్చేస్తున్నాడు. నేను నెయ్యి మంచిదే అన్నారు కదా సార్, ఆవు నెయ్యి గేదె నెయ్యి ఏది వాడినా పర్లేదా సార్? ఏది వాడినా మంచిది, ఏది వాడినా మంచిది. ఆయిల్స్ విషయానికి వస్తే రిఫైండ్ అంటే అవాయిడ్ చేయమన్నారు కదా. రిఫైండ్ మొత్తం పెంట కుప్పలు పారటం, ప్లాస్టిక్ గానగాయలు గింజలేవేంటి. మామూలుగా డైట్లో లేని వాళ్ళకైతే వేరుశనగాయలు, నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె 4 సేఫెస్ట్ ఆప్షన్స్. నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నాను, వేరుశనగ లాంటివి ఉంటే మీరు వేరుశనగ గింజలు తీసుకుని కొనుక్కుని 2 రోజులు ఎండబెట్టుకుని క్యాన్లో వేసుకుని గానగాడి దగ్గరికి వెళ్ళి, చెక్క గానగాడి దగ్గరికి ఆడి దగ్గర కూర్చుని ఆయిల్ చక్కా తెచ్చుకోండి. లేదా చెక్క వాడు తీసుకుని డబ్బులు ఇస్తాడు, దాన్ని తగ్గించి తీసుకుంటాడు. ఆయిల్ తెచ్చి వాడుకోండి. నువ్వులు కూడా అంతే, ఎప్పటికప్పుడు 2 నెలలకి 3 నెలలకి మీరే వెళ్ళి తెచ్చుకోండి. కారం అవాయిడ్ చేయండి. ఇట్లా చాలా జాగ్రత్తలు, అవి వేరే మాట్లాడుకుందాంలే. ఆయిల్ అయితే మాత్రం ఇంతే. నెయ్యి వేసుకుని వంట చేసుకోండి, కొబ్బరి నూనె వేసుకోండి. అద్భుతమైన కదా. కేరళ అంతా అదే దీన్ని బట్టి ఆరోగ్యం ఉండాలి బాగా. అందమైన ఆడపిల్లల చిరునామా ఎక్కడ? కేరళ. జుట్టు బాగుండే వాళ్ళ చిరునామా ఎక్కడ? వాళ్ళు కొత్త కల్తీగాళ్లే అయినా కూడా కొబ్బరి నూనె వాళ్ళు కాపాడుతుంది. వాళ్ళు తినేదంతా జంకే, కానీ కొబ్బరి నూనె వాళ్ళు సేవ్ చేసేస్తాయి. కొద్దిగా గొప్ప ఇండైరెక్ట్గా వాడేది. అది ఇమాజిన్ తాగితే ఎంత మేలు చేస్తుంది. అయితే ఆయిల్ ఒకటే ఆయిల్ రిపీటెడ్ గా వాడొద్దా సార్? అదేం లేదమ్మా, అన్ని వాడితే ఒక్కో దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ఇది కొన్ని వాడేది కొన్ని వాడితే ఆ విటమిన్స్ మినరల్స్ ఏదన్నా, ఇప్పుడు నువ్వుల నూనెలో ఉండదు, వేరుశనగ నూనె ఉండకపోవచ్చు. వీటన్నిటికీ చైన్లు, బాండ్స్ ఇవన్నీ కూడా చాలా తేడా ఉంటాయమ్మా. సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్, వీటిల్లో కూడా అంటే వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే సుబ్బారావు దుర్మార్గుడు అనుకో, సుబ్బారావు పేరు పెట్టుకున్న దుర్మార్గులు ఎవరుగా అవరు. సుబ్బారావు దుర్మార్గుడు, మిగిలిన అందరూ వాసన అవసరం లేదు. అట్లనే సాచురేటెడ్ ఫ్యాట్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. హాని చేసేవి ఉంటాయి, అద్భుతంగా మేలు చేసేది ఉంటుంది సాచురేటెడ్ ఫ్యాట్లో. మోనో అన్సాచురేటెడ్ అంతే, పాలీలో కూడా అంతే. సో కాబట్టి జస్ట్ బికాజ్ సాచురేటెడ్లో ఒకటి బ్యాడ్ ఉంది కాబట్టి సాచురేటెడ్ అంతా బ్యాడ్. ఇదే ఎన్నాళ్ళు ఇచ్చేలో పూలంతా. అసలు వాటిల్లో చైన్స్ ఏంటి, అది మీడియం చైన్ రెగ్యులర్సా, లాంగ్ చైనా, షార్ట్ చైనా, అందులో బాండ్స్ ఏంటి, ఈ ప్రాపర్టీస్ ఏమొస్తాయి, అది పామిటిక్ యాసిడ్, ఇది చాలా ఉంటుంది సబ్జెక్టు. అదంతా ఉంటుంది. మీరు తినే ఎవ్రీథింగ్ ఆ యాసిడ్ లాగా వెళ్తాయి, పామిటిక్ యాసిడ్ లాగా, దానిలాగా ఏది హాని చేస్తుంది, ఇదంతా పెద్ద సైన్స్ అమ్మా. దీని మీద 99% ఆఫ్ ది మెడికల్ ఫీల్డ్స్కి ఏ అవగాహన లేదు. జీరో అవగాహనకు పోక నెగిటివ్ అవగాహన ఉంటాయి, నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. అందుకే మీరు కినోవా తినండి షుగర్ తగ్గుద్ది అని హెడ్డింగ్లు కొన్ని చూస్తూ ఉంటే వాళ్ళ మీద జాలేస్తూ ఉంటుంది. కినోవాలు పెట్టేసి తగ్గించేస్తారు ఈ పోటుగాళ్ళు? చెప్పండి. కినోవాలు పెట్టి నేను పంపిస్తాను కేసుల్ని, డయాబెటీస్ రివర్స్ చేసి, గ్యాంగ్రీన్ తగ్గించి, టైప్ 1 తగ్గించి పెట్టమనండి. వాళ్ళ జీవితాంతం పని కింద ఊడిగిన చేస్తాను. వాళ్ళ దగ్గర ఒక్క కేసు చూపించమనండి వాళ్ళని. ఇవన్నీ ఎందుకు యూట్యూబుల్లో మీరు వీడియోల కోసం వీడియోలు చేసుకెళ్తే పరువులు కూడా పోతాయి. మెటబాలజీ మార్చకుండా కుదరదు. మెటబాలజీ మార్చకుండా గ్లూకోజ్ మెటబాలజీ, ఫ్యాట్ మెటబాలజీ కన్వర్ట్ కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ దూరం కావడం జరగదు. జస్ట్ ఒకటి మార్చేది అన్నీ అయిపోతాయి ఏంటి? పాత సినిమాల్లో హీరో మారువేషం ఏంటంటే మేసం లేని ఒక చిన్న మేసం పెట్టేది, కన్నతల్లి కూడా గుర్తుపెట్టేది కాదు. మళ్ళీ ఇట్లా మేసం దిగానే బాబు నువ్వా అనేది. ఇప్పుడు చూస్తే మామూలుగా ఓ డోకులు వస్తాయి, అట్లాంటి కుళ్ళు జోకులు చూస్తాయి. సేమ్ వీళ్ళేసే కుళ్ళు జోకులు చూస్తే నాకు అంతకంటే జోకులు వస్తూ ఉంటాయి. ఈ కుళ్ళు జోకులు కూడా అంతే. ఈ మందుల గురించి వీళ్ళు ఇచ్చే ఉపన్యాసాలు, ఆ పెంటస్టాటిన్ డ్రగ్ను తీసుకొచ్చి, శతాబ్దపు నీచ్ కమ్మి డ్రగ్స్ అయిన స్టాటిన్ తీసుకొచ్చి సర్వ దరిద్రాలు చేసుకొచ్చి చేసేదేం లేదు. అది చేసుకున్న వాళ్ళకి గుండె జబ్బులను వచ్చేది. నేను కేస్ స్టడీలతో సార్ రుజువు చేస్తాను. మళ్ళీ వీళ్ళకి ఎంత అజ్ఞానం అంటే, నిజంగా ఈ కార్డియాలజిస్టులు ఎంత భయం వేస్తుందంటే, కొందరం చూస్తే దీపక్ అని ఒక అతను ఉంటాడు, నిజంగా గీతలు మలేసేవాళ్ళం. ఇంకొక ఆయన
వీళ్ళ అవగాహన ఏంటంటే ఓ పేషెంట్ రామకృష్ణ రెడ్డి చేశాడు. రామకృష్ణ రెడ్డి చేయగానే ఏం చేస్తాడు? రామకృష్ణ రెడ్డి చేస్తే మొదట ఫస్ట్ రోజు 10 రోజులు ఓ 90 గ్రాములు ఫ్యాట్ తీసుకుంటాడు. 11వ రోజు 40 గ్రాములు ఫ్యాట్ తీసుకుంటాడు. ఫ్యాట్ అంటే నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ అనుకో. ఒక నెల రోజులు చేశాడు అనుకో, ఈ నెయ్యి అంటే ఈ 40 గ్రాములు లేకపోతే 60 గ్రాములు నెయ్యి వెళ్ళి అక్కడ వెళ్ళి గుండెలో కూర్చుని త్రిబుల్ వసూలు వచ్చేస్తుందని ఆ గీతల మలసే విజ్ఞానంతో చూపిస్తున్నారు వీళ్ళు. నవ్వుతారు నవరంధ్రాలతో అన్న జ్ఞానం కూడా లేదు, పరుగు పోతున్న జ్ఞానం కూడా లేదు. నెయ్యి వెళ్ళి ఫ్యాట్ కింద మరి అంటే నువ్వు 3 రోజులు నెయ్యి వేసుకుని 15 రోజులు 2 నెలలు వేసుకున్నాడు, 3 నెలలు నెయ్యి వేసుకున్నాడు. 3 నెలలు నెయ్యి వేసుకుని వేసే పెంట స్టాటిన్ లాంగ్ టర్మ్ వీళ్ళే చెబుతారు. ఆ పెంట స్టాటిన్లు పారేస్తే త్రిబుల్ వసూలు డిసీజ్ వస్తుందా? మళ్ళీ ఇదే మనిషి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఇంకో వీడియోలో ఏం చెప్తారు, 15 నుంచి 20 సంవత్సరాలు పడద్దండి ఫ్లేక్ ఏర్పడటానికి త్రిబుల్ వసూలు డిసీజ్ అంటారు. మరి 3 నెలలు ఎత్తే వచ్చిందని ఎట్లా అంటావు? ఒక ఆయన అంటారు, నా డైట్ గురించి చెప్పేటప్పుడు ఒక కౌంటర్ వీడియో చేసి ఇప్పుడు డిలీట్ చేసేళ్ళండి. అందులో కంటెంట్ ఏంటంటే నాకు ఏదో నా డైట్ ఫాలో అవుతారంట, వాళ్ళ ఫాదర్ కంట ఎప్పటి నుంచో గుండె జబ్బు ఉందంట. స్టార్టింగ్ ఎప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి దశాబ్దాల నుంచి వాడుతున్నాడు, ఎన్నో ఏళ్ళ నుంచి షుగర్ వాడుతున్నాడు. అన్కంట్రోలబుల్ బాగా ముదిరిపోయింది. ఆ స్టేజ్లో నా దగ్గర వస్తే నేనేమంటానంట, పెంటకప్పుల పారేయమంట తీసుకెళ్ళి పెంటకప్పుల పారేయమన్నానంట. ఓ నెలకో ఎప్పటికో గుండెలో నొప్పని వెళ్ళాడంట. ఆయన దగ్గరికి వెళ్తే చూశారంట త్రిబుల్ వసూలు డిసీజ్ అంట. చెప్పేస్తున్నాడు నీ డైట్ చేపెట్టి త్రిబుల్ వసూలు డిసీజ్ వచ్చిందని. మరి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మరి ఆయన మరి 15-20 వేలు పడుతున్నాడుగా. ఇదే నేను చెప్పింది, ఇట్లాంటి అజ్ఞానం, దీనికే భయపడేది. వేరేం చెప్పా కదా, అక్కడ ఒక కార్డియాలజిస్ట్ బెంగళూరులో కూడా ఒక ఇదే గీతల మల్లశేఖ నన్ను పూతులు తిడుతున్నాడు వాడు వీడని. ఏది ఆయన ఎవరికి వచ్చిందంట, 4 రోజులు నెయ్యి వేసుకున్నాడంట, ఇదిగో చూడండి త్రిబుల్ వసూలు డిసీజ్ వచ్చిందని. అరే ఈ గీతల మల్లె నాలెడ్జ్కి నేను భయపడేది నాయన, ఈ గీతల మల్లె నాలెడ్జ్కి నేను భయపడేది. నెయ్యిళ్ళు అక్కడ కూర్చుంటే అరే ఇమాజిన్ మన తాతలు ఎవడన్నా బతుకుండేవాడు, మన తండ్రులు ఎవడన్నా బతుకుండేవాడు మన కోసం. చిన్నప్పుడు పోయేవాళ్ళకి ఇంత నెయ్యి వేసుకున్నాడు అంత. అంటే సమాజంలో అత్యున్నత శ్రేణులు ఉండే డాక్టర్లో కూడా ర్యాంకులు ఉంటాయి. టాప్ ర్యాంకుల్లో మన కార్డియాలజిస్టు, ఎండ్రోక్రాలజిస్టు, నెఫ్రాలజిస్టులు ఉంటారు, 3 అనుకున్నాం మాట వరుసకి. టాప్ కార్డియాలజిస్టే కదా. వాళ్ళకి ట్రైగ్లిసరైడ్స్ ఎట్ట అవుతుందో తెలియదు. నెయ్యి వేసుకుంటే ఫుడ్ డైటరీ కొలెస్ట్రాల్ ద్వారా తినే ఆహారం వెళ్ళి అక్కడ ప్లేక్లు ఏర్పడ అంటే ప్లేక్ గురించి పావలా నాలెడ్జి, ఆ పావలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కార్డియాక్లో ఉన్నారంటే నిజంగా సమాజం చేసుకుని దౌర్భాగ్యంగా ఏంటి. సిగ్గుపడండి సార్, నిజంగా నేను చెబుతున్నాను, సిగ్గుపడండి సార్ అందరూ. మీతో అందరూ కమ్యూనిటీ ఎంత, మీ కమ్యూనిటీ ఎంత. ఒక ఆయన వచ్చి ట్రైగ్లిసరైడ్స్ ఫ్యాట్ తింటే పెరుగుతాయి, మీకు తెలుసు కదా ఫ్యాట్ డైట్ తింటే ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి అన్నాడంటే అడ్డగోలుగా తగ్గుతాయి. 3000-4000 ఉండే 3000-4000 ఉండే డబుల్ డిజిట్కి వస్తాయి 10 రోజుల్లో. ట్రైగ్లిసరైడ్స్ గురించి అవగాహన లేదు బేసిక్. అలానే ఫ్యాట్ తింటే చూడండి చూపిస్తున్నారు. వీళ్ళిద్దరూ చేసింది ఏంటి తెలుసా, ఆ డాక్టర్ చేసింది తీసుకెళ్ళి ఆవేశంతో చూడండి, తీసుకెళ్ళి మెషిన్ దగ్గర తీసుకెళ్ళి కంప్యూటర్లో చూపిస్తున్నారు. చూడండి ఇతను వాడిన ఫ్యాట్ వెళ్ళి కూర్చుందా, ఫ్యాట్ లోపలికి వెళ్తే ఎలా డిస్పోజ్ అవుతుందో తెలుసా నీకు? అసలు చదువుకున్నారా, చదువుకున్నారా? మీది కాని సబ్జెక్టులు ఎందుకు దూరతారు మీరు? ఇప్పుడు నేను కారు తోలటం వచ్చు, కారు తయారు చేయగలను నేను? లేదు సార్. అతను కెమెరామ్యాన్ కెమెరా బాగా చేస్తాడు, కెమెరా తయారు చేస్తాడా? లేదు. మరి ఎందుకు అన్ని ఆటలో దూరటం? నువ్వు దాంట్లో కాదు కదా. నేను ఎలా చెప్తున్నాను, నేను ప్రాక్టికల్గా రిజల్ట్స్ చూపించి చెప్తున్నాను మీకు. రిజల్ట్స్ ఇప్పుడు నేను ఒక చెప్పాక ట్రైగ్లిసరైడ్స్ అంత ఉంటే తగ్గించగలుగుతున్నా. వీళ్ళు హెచ్ఎల్ మంచిది అంటారు, వీళ్ళ జన్మకి వీళ్ళు ఎన్ని మందులు ఇచ్చినా అది హెచ్ఎల్ పడిపోద్ది, వీళ్ళకి అడ్డగోలుగా పడిపోద్ది. వీళ్ళ మందులు ఇస్తే ఎల్ఏలు పడిపోతే హెచ్ఎల్ పడిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, వచ్చి నేనైతే 100 పైన దాటిస్తాను, నేను 100 పైన దాటిస్తాను హెచ్ఎల్ని. మూలం కూర్చొని ముసలమ్మకి 95 ఏళ్ళ ముసలాడికి 100 దాటిస్తా. వీళ్ళ జన్మలో ఒకళ్ళు చూపించమని చూస్తానండి. హెచ్ఎల్ మంచి కొలెస్ట్రాల్ అంటారుగా, మంచి పెంచితే నా డైట్ మంచిదేగా. నా డైట్తో ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతుంది, ట్రైగ్లిసరైడ్స్ అడ్డగోలుగా తగ్గుతుంది, విఎల్డిఎల్ తగ్గుతుంది. ఈ 2 బ్యాడ్. ఎల్డిఎల్ పెరుగుతుంది, మంచి ఎల్డిఎల్. ట్రైగ్లిసరైడ్స్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ 2 మంచి, ఈ 2 పెరుగుతాయి. ఎల్డిఎల్ మంచిది చెడ్డతో మంచిదని ఎలా నిర్ధారణ అంటే, మీకు ట్రైగ్లిసరైడ్స్ కనుక మీరు ఆహార విధానం ఏదో చేశారు ప్రోగ్రామ్, మీ ట్రైగ్లిసరైడ్స్ అడ్డగోలుగా తగ్గి అప్పుడు ఎల్డిఎల్ పెరిగింది అనుకోండి, ఆ పెరిగిన ఎల్డిఎల్ మంచిది. మీ ట్రైగ్లిసరైడ్స్ పెరిగి ఎల్డిఎల్ కూడా పెరిగింది అనుకోండి, ఈ ఎల్డిఎల్ పెరిగిన ఎల్డిఎల్ చెడ్డది. ఇది బండగుర్తు. ఇది డిఫరెన్స్. అర్థమైందా? అర్థమైంది సార్. మీ ట్రైగ్లిసరైడ్స్ తగ్గినాయి, 2000 ఉండే 100కి వచ్చినాయి. ఎల్డిఎల్ 100 ఉండేది 200 అయింది. ఈ పెరిగిన 100 మంచిది. సపోజ్ ట్రైగ్లిసరైడ్స్ 400 ఉండే 700 అయినాయి, ఎల్డిఎల్
100 ఉండేది 150 అయింది. ఈ పెరిగిన 50 బ్యాడ్, లాస్ట్ 5 కింద లెక్క. అంటే బ్యాడ్ అనుకుంటే బ్యాడ్, లాస్ట్ 5. అర్థమైందా తేడా? ఇది బండ గుర్తు. నా డైట్తో అడ్డగోలు అదే జరుగుతుంది. ఎళ్ళెళ్ళు పెరుగుతుంది, ట్రైగ్లిస్ అడ్డగోలుగా పడిపోద్ది ఘోరంగా. మీరు 1,00,000 మందిని పంపండి, 1,00,000 మందికి అంతే జరుగుద్ది. తేడా అర్థమైందా? మరి మంచి చేసేది నేను కదా. మీరు డయాబెటీస్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ గుండె జబ్బులకి, అది పోగొట్టేది నేనే కదా. బీపీ పోగొట్టేది నా డైటే కదా. మరి మందులను దూరం చేసేది నేనే కదా. వెయిట్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ హార్ట్ డిసీజ్, తెలుసు కదా నీకు. ఇంత లోడ్ లాగేదానికి ఈ రక్త ప్రసరణ చేయలేక గుండె మీద లోడ్ పడుతుంది. మరి తగ్గించేది ఒబెసిటీ అడ్డగోలుగా తగ్గించేది నా డైటేగా, మీ వల్ల కాదుగా. మరి ఇన్ని మంచి పనులు చేస్తాంటే నాది పనికి వస్తుంది, మీది పనికి వస్తుందా? పైగా మీ ముష్టి స్టాటిన్లు వేయాల్సిన అవసరం అదంట రాదుగా. మీ ముష్టి స్టాటిన్లు రక్తం పలసపడేటండి దరిద్ర మందులన్నీ తీసేయటం కానీ అటువల్ల ఏం కాపాడుతున్నారు మీరు? దాని ఫలితం చూపిస్తే నేను ఒప్పుకుంటా. స్టంట్ వేసినట్టుకల్లా మళ్ళీ 3 ఏళ్ళలో 4 ఏళ్లలో 5 ఏళ్లలోనూ మళ్ళీ వేస్తున్నారు స్టంట్. ఆ రోజున మీ దగ్గర లేదు, ఆ రోజున మీ దగ్గర స్టంట్లన్నీ ఉన్నాయని వేసేసారు. 60% 80% ఉందని వేసేసారు. ఆ రోజు ఏమి లేదన్నారు, మందులు ఇస్తున్నారు వాడుతున్నాడు. 4 ఏళ్లలో మళ్ళీ వచ్చిందన్నారు. యాడ్ నుంచి వచ్చింది మీ మందులు వాడతంటే? ప్రతివాడికి ఇదే మోసం. ఎక్కడి నుంచి వచ్చింది? కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తున్నారుగా, రక్తం పలచబడే మందులు ఇస్తున్నారుగా, రక్తం గడ్డగట్టని క్లాట్ అని ప్లేట్లెట్లు కాగని అన్నీ ఇస్తున్నారుగా. అయినా మీరు చేసిన స్టంట్లో ఎందుకు వస్తున్నాయి? ఇదే దౌర్భాగ్యం. అసలు మీరు డ్రగ్ ఎలివింగ్ స్టంట్ చేసి మీరు 1 లక్షలు తీసుకున్నారు. 2 సంవత్సరాల లోపే అందులో స్టంట్ పడిందంటే మీరు కాలాలను తయారు చేశారు దాని. అలా ఇంత మొక్కకి మీరు 2 లక్షలు తీసుకున్నారంటే, 4 లక్షలు తీసుకున్నారంటే, పోనీ స్కిల్కి 1 లక్ష వేసుకుని దీనికి 3 లక్షలు వేసుకున్నారంటే, ఏదో రేటు ఎంతో కొంత 1 లక్ష దాటి తీసుకున్నారంటే సంథింగ్ విషయం ఉండేటట్టు తయారు చేయాలి. మీరు 46 నెలల్లో పూడిపెట్టేట తయారు చేశారు మీరు. మళ్ళా ఆడ రావాలి అనేక మీరు తయారు చేసింది. కస్టమర్ తిరిగి రావాలనే కదా మీరు అలా తయారు చేసింది. ఆడు మళ్ళీ ఎంచుకోవాలనే కదా. 20 ఏళ్ళు 50 ఏళ్ళు ఆగేటట్టు చేయొచ్చుగా. ఎందుకు 1 సంవత్సరం 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పనికి వచ్చి స్టంట్లు తయారు చేస్తున్నారు? మళ్ళీ పూడిపోకుండా మందులు ఇవ్వటం ఇవన్నీ అర్థమైందా? ఆ మందులు వేసుకుంటే మాత్రం పోవటం ఏమీ ఆగదు. ఆ మందులు వేసుకుంటే 10 ఏళ్ళలో పోడేది 6 నెలల్లో పోతుంది. ఇది ప్రూఫ్ ఇన్ని కేసులు ఉన్నాయి. లేదా ఇది ఎందుకు జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయండి, రెడీ. ఆ కేసులు లేవా? మీరు చూడలేదా? ఒక వెర్షన్ తీసుకుంటారు సైంటిఫిక్ పేపర్లు ఉన్నాయి దానికని, ఏమీ లేవు. దీనికి వ్యతిరేకంగా 1000 పేపర్లు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే స్టార్టింగ్ వ్యతిరేకంగా 1000 పేపర్లు ఉన్నాయి. అనుకూలంగా 100 ఉంటాయి. అనుకూలంగా అంటే ఉంటాయి. మెడికల్ కంపెనీలకు అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళ వ్యవస్థలో.